నేను రానప్పుడు అంటే మొత్తం దొక్కనే ఆయన అంటుంది. మరి రాకపోతే రేపు రోజు నీ పిల్లలు మీ ఇంటికి వచ్చి నీకు సంసారం చేయాలి కదా, మరి అప్పుడెట్ట చెప్తావు అప్పుడెట్ట వస్తావు, మరి అత్తగారి ఇంటికని అంటాను. లెక్కలు ఉన్నాయంటాను, మరి ఏం లెక్కలు ఉన్నాయి నాకు తెలియదు. మా పెద్దమ్మేమో పిల్లగాడి గురించి చిన్న పిల్లగాడు అసలు బాగాలేదు, ఆ పిల్లగాని చూస్తే ఏడుపొచ్చిందే, నా కాడ అసలు ఒక్క నిమిషం ఉండలేదు, ఏడకుండా పిల్లగాడి గడ్డలు నొప్పి లేకని ఏంటోనే ఏడుస్తూ ఉంది. గొడవ అయింది తిట్టారని చెప్పలేదు అనుకుంటా, మరి అడగలే. వైరాని బయలుదేరి వచ్చిందంట. వైరాని బయలుదేరి వచ్చిందంట. బాగా అదే అంటున్నా చెప్పుకోని పోయింది అని మాట్లాడుతున్నా. అయితే నేను అప్పుడే వచ్చిన పెద్దమ్మ అనుకుంటే నేను కూడా ఏం మాట్లాడలేదు, గొడవ గురించి ఏం అడగలేదు, అసలు చెప్పలేదు అనుకున్నా. నేను పెద్దమ్మ వచ్చిన తెలియదన్నా వదిన మాట్లాడుతుంటే నేను పోయి మందులు ఇచ్చిన పెద్దమ్మ వెళ్ళింది, మరి చెన్నై రానందేమో అని ఆయన గొడవ గురించి అంటే గొడవ పెట్టుకుని